ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ శిథిలమైపోయినటువంటి బొండాడి వెంకటరాజు గుప్తా ఓపీఆర్ థియేటర్ ఏదైతే ఉందో దాన్ని బొండాడి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు పుష్కరాల సమయంలో ఒక బొండాడి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రంగా దాన్ని ఆ రోజు మనం నిర్మాణం చేసుకోవడం మనం ప్రారంభించాం. ఎందుకంటే ఈ రోజు ఇటువంటి ఫంక్షన్స్ ఈ రోజు ఇప్పుడే మనం చూస్తున్నాం. ఎంత మంచి ఫంక్షన్ కూడా మనం ఒక రెంట్ బిల్డింగ్ లో లేదా రెంట్ కళ్యాణ మండపంలో నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితి, ఇటువంటి చోట మనం ఫంక్షన్స్ పెట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా ఏదైతే ఆ యొక్క కళాక్షేత్రం నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు మనం దగ్గర 50 నుంచి 70% వరకు కూడా పనులు పూర్తి చేస్తాం. ఎందుకంటే ఏదైతే ఎన్టీఆర్ కళాక్షేత్రం అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత అద్భుతంగా నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనతో నేను కూడా ఆ రోజు రవీంద్ర భారతికి వెళ్ళాను. కళ ఏదైతే విశాఖపట్నం చేశారు, తెనాల్లో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు కూడా నిర్మాణం చేశారు. మంచి ఇండోర్ వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కూడా బ్రహ్మాండం తయారు చేశారు తెనాల్లో. ఇవన్నీ నేను కూడా వెళ్ళి చూసి వచ్చాం. అంటే ఆ రకంగా అన్ని కలిపి ఇంప్లిమెంట్ చేసి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఒక 11,80,00,000 రూపాయల నిధులు పెట్టి చేయాలని చేసి ఒక 70% వరకు కూడా పనులు పూర్తవుతున్నటువంటి దశలో ఎన్నికలు వచ్చాయి. మళ్ళీ 5 సంవత్సరాల గత పాలనంతా కూడా మనందరికీ తెలుసు. ఎక్కడో రాజధాని విధ్వంసం కాదు, ఎక్కడో పోలవరం విధ్వంసం కాదు, మన పాలకులలో కూడా ఆ యొక్క ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా విధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చింది. అందుకే ఆ యొక్క నిలిచిపోయి మరి విధ్వంసం అయిపోయినటువంటి ఆ బొండాడి వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం పనుల్ని మళ్ళీ మొన్ననే మరి పని ఏదైతే పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే మన నారాయణ గారి దగ్గర నుంచి ఒక 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా మళ్ళీ మొన్ననే టూరిజం నుంచి గతంలో నిలిచిపోయినటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మొన్ననే 3 కోట్ల రూపాయలు కూడా కందుల దుర్గేష్ గారు కూడా దాని నుంచి నిధులు శాంక్షన్ చేయించి మళ్ళీ ఆ పనులకి కూడా టెండర్స్ చేసి లేదా ఒక్కొక్కటి కూడా మళ్ళీ పనులు మేము పరిగెట్టించి పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 1 సంవత్సరం లోపుగా ఆ యొక్క బొండాడి వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం పనులు పూర్తి చేసి ఖచ్చితంగా పాలకులలో నంది నాటకోత్సవాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది 1 సంవత్సరం లోపుగానే పూర్తి చేసి పెట్టాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఆ పనులు కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. అందుకు మరి మొన్ననే ఆ యొక్క పట్టణాభివృద్ధి శాఖతో పాటు టూరిజం నుంచి కూడా మరి 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి దుర్గేష్ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి మరి ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మన పాలకులు వాసులందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ యొక్క కళలకు కళాకారులకు ఎప్పుడు కూడా అండగా తోడుగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేయడం, అందులోనూ మన బి గోపాల్ గారు లాంటి ఉత్తమ మనందరినీ మనసులు గెలుచుకున్నటువంటి దర్శకుల యొక్క కార్యక్రమంలో సన్మానించుకోవడం చాలా సంతోషం అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.